నమస్కారం. ఆలయ నియోజకవర్గం ఆత్మకూరు మండలం తిమ్మాపూర్ గ్రామంలో ఈరోజు అరుణ ఉపేందర్ గారి గృహప్రవేశం నిజంగా అంగరంగ వైభవంగా ఆ అరుణ గారు చెప్తుంటే 10 ఏళ్ల నుంచి మేము ఇల్లు లేక ఇబ్బంది పడ్డాం. గతంలో కూడా కాంగ్రెస్ ఇందిరం ఇల్లు ఇచ్చింది, ఆ ఇంట్లోనే ఈ 15 ఏళ్ల నుంచి గడిపినాం. ఇప్పుడు ప్రజాపాలన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన మాకు ఇందిరం ఇల్లు వచ్చింది, మొదటగా కంప్లీట్ చేసినాం, మాకు చాలా సంతోషం అని చెప్పి ఈ రోజు గృహప్రవేశానికి ప్రభుత్వ అధికారులను నన్ను ఇక్కడికి పిలిచి వాళ్ళ సొంత గృహప్రవేశం చేసి పొంగించి సొంత ఇల్లు కలనేరిందని చెప్తుంటే నాకు కూడా చాలా ఆనందం అనిపించింది. ఇదే స్ఫూర్తితోటి ఆలయ నియోజకంలో 3500 ఇండ్లు త్వరితగతిన పూర్తి చేసుకుని అందరం గృహప్రవేశం చేయాలి. గత 10 ఏళ్లుగా సొంతిల్లు లేక ఇబ్బంది పడ్డ వాళ్ళంతా సొంతింటి కళ నెరవేరే ఈ సందర్భంగా చాలా ఆనందం. అందుకే ప్రభుత్వం అన్ని విధాలా పేదోళ్ళకు అండ ఉండాలి, ఇంకా అర్హులందరికీ ఇందిరం ఇల్లు లక్ష్యంతో మనం ముందుకు పోతున్నాం. కాబట్టి ఇచ్చిన ఇళ్లను త్వరితగతిన పూర్తి చేసే కార్యక్రమంలో ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆలయ నియోజకం 5వ దశలో ఉంది, అంటే ముందంజలో 5వ దశలో ఉంది. దానికి సహకరిస్తున్నటువంటి గౌరవ కలెక్టర్ గాని, జేసీ, ఆర్డీఓలు, ఇక్కడ ఉన్నటువంటి తహసీల్దార్, ఎండిఓ గారు చొరవ తీసుకొని త్వరితగతిన ఇల్లు పూర్తి చేస్తున్నారు. ఇలా తమ్మినికి 4 లక్షలు పూర్తి అయిపోతాయి, ఇంకో 5 లక్షలు పడింది, ఈ గృహప్రాంగాన్ని 5 లక్షలు పడుతున్నాయి. ఈ రకంగా ప్రభుత్వం ప్రతి సోమవారం దశల వారీగా వాళ్లకు అమౌంట్ వేసుకుంటూ సొంతింటి కళ నెరవేరుస్తున్నందుకు ప్రభుత్వానికి ఆలయ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ మిగతా లబ్ధిదారులంతా కూడా త్వరితగతిన ఇందిరం ఇల్లు పూర్తి చేయాలి, ప్రభుత్వం నుంచి అన్ని విధాలా మీకు అండ ఉంటామని తెలియజేస్తూ ఏదైతే మా ఫౌండేషన్స్ కూడా మాటిచ్చి ఈ అరుణ ఉపేందర్ గారికి బట్టలతో పాటు యాటం కూడా ఇవ్వడం జరిగింది. అందరు కూడా ఈ రకంగా చొరవతోటి ముందుకు పోవాలి. 10 ఏళ్ల కళను ఇలా సార్థక చేసినటువంటి ప్రభుత్వానికి